ఒక్క యూనిట్ పేరు కూడా తెలియదు, అప్పుడే మిడ్ అంట. ఏందో నాకేం అర్థం కాల. వీడిని చూడండి, క్లాస్ డోర్లు తెలియదని బయటకు వచ్చి ప్రిపేర్ అవుతున్నాడు. మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి వాడు ఉంటే షేర్ చేయండి. వాడికి రోలెస్ గాడికి ప్రాక్టీస్ చేసి చిరాకేస్తుందంట. ఎగ్జామ్ టైం ఉందని ఎగ్జామ్ హాల్కి వెళ్తే ఇంకా 20 నిమిషాలు టైం ఉందని రీల్స్ చూస్తున్నాడు మన వాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి. కొంతమంది రీల్స్ చూస్తుంటే కొంతమంది రివిజన్ చేసుకుంటున్నారు. ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాయకుండా ఒకటి మొహం ఒకటి చూసుకోవడం సరిపోయింది. ఎగ్జామ్ అయిపోగానే బయటకు వచ్చి ఎట్లా రాసావు మాట్లాడుకుంటున్నాం. ఇంకా గంగు కూడా అయితే నేను కన్ఫర్మ్ గా పాస్ అయ్యని ఓవరాక్షన్ చేస్తున్నాడు. అదేంటి బాబు కాదు వీరేంద్ర కాంట్రాక్టర్, అది నా లెవెల్. ఎగ్జామ్ ఫెయిల్ అవుతామని బాత్తో బిర్యానీ తినడానికి వచ్చి ఫోటోలు దిగడం సరిపోయింది వీళ్ళకి. రోలేజ్ గడికి గాలి రావట్లేదు ఫ్యాన్ వేస్తున్నాడు, కానీ అదేమో రావట్లేదు. తీరా చూస్తే కింద ప్లగ్ పెట్టలేదు. ప్లగ్ పెట్టి మళ్ళీ ట్రై చేశాడు, కానీ రావట్లేదు. సర్లే మొత్తం మన వాళ్ళ కాదని మెలకొని కూర్చున్నాడు. ఇంకా నేను రోలేజ్ గడు 2 బిర్యానీ ఆర్డర్ చేసి తింటున్నాం. గంగు గడు ఫోన్ మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు. మీకు మెయిన్ మ్యాటర్ చెప్పలేదు కదా, గంగు నాన్ వెజ్ తినకూడదంట. ఈ హోటల్నేమో ఓన్లీ నాన్ వెజ్ ఉంది. ఇంకా చేసేది ఏం లేక తినేసి బయలుదేరుతుంటే మా ఇంటర్ ఫ్రెండ్ కనిపించాడు. వీడిని ఇలా కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వీడిని కలిసి దాదాపు సంవత్సరం పైన అయింది. ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసాం. ఇంకా మన ఫాలోవర్స్ కి హై చెప్పారంటే హై చెప్తున్నాడు. మీరు కూడా మీ ఇంటర్ ఫ్రెండ్ ని కలిసి చాలా రోజులు అయితే ఈ రీల్ వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మనోడికి బై చెప్పి బిల్లు కట్టేసి ఇంటికి బయలుదేరతాం. మీరు కూడా ఎంతసేపు వీడియో చూస్తే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవచ్చు కదా.